నిశ్చితార్థం జరుగుతూ ఉంటే భాగ్యం శ్రీవల్లి చేతిని పట్టుకుని పక్కకు తీసుకుని వెళ్తుంది. ఈ విశ్వ అమూల్య కలిసి ఉన్న ఫోటోలని వాళ్ళకిచ్చే పట్టుబట్టల్లో పెట్టేయ్ అని అంటుంది భాగ్యం. అమ్మో, ఎవరైనా చూస్తే బట్టలు ఉతికినట్టు ఉతికేసి వేలాడి తీస్తారు అని భయపడుతూ ఉంటుంది శ్రీవల్లి. ఒసే పిచ్చిమోహమా, అందరూ నిశ్చితార్థం హడావిల్లో ఉన్నారు, నిన్నేమి అస్సలు పట్టించుకోరు. నేను బయట కాపలా కాస్తాను, ఎవరైనా వస్తే తుమ్మి సిగ్నల్ ఇస్తాను అని అంటుంది భాగ్యం. దాంతో శ్రీవల్లి చేసేది వెధవ పనైనా దేవుణ్ణి వేడుకుని ఎవరికీ దొరకకుండా చేయి స్వామి అని అనుకుంటూ ఉంటుంది. ఒసై, సాయంత్రం తినే భోజనానికి ఉదయాన్నే కిళ్ళి వేసుకున్నట్టుగా నువ్వు మొక్కే మొక్కులకి ఈలోపు ఎవరొకళ్ళు వచ్చి ఆ పట్టుబట్టల ప్లేటు ఎవడొకడు పట్టుకుని వెళ్తాడు, త్వరగా ఆ ఫోటోలను ఆ ప్లేట్లో పెట్టేయ్ అని గది బయట కాపలా కాస్తుంది భాగ్యం. ఇంతలో పంతులు పెళ్లి బట్టలు అని అనేసరికి నర్మదా వెళ్ళి తీసుకుని రమ్మంటుంది వేదవతి. ఇంతలో శ్రీవల్లి ఆ పెళ్లి బట్టల్లో ఫోటోలను పెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ నర్మదా అప్పటికే రావడం చూసి శ్రీవల్లి ఫొటోస్ని దాంట్లో పెట్టరు. అయితే భాగ్యం అక్కడే ఉండడాన్ని చూసిన నర్మదా వీళ్ళిద్దరూ కలిశారంటే ఏదో అగ్గి రాజేశారు అంటూ గది మొత్తం వెతుకుతుంది. మంచం కింద శ్రీవల్లి చీరకొంగు కనిపిస్తుంది. కిందకి దూరి చూసేసరికి శ్రీవల్లి పైకి ఎక్కేస్తుంది. మళ్ళీ పైకి చూసేసరికి కిందకి వెళ్ళిపోతుంది. అయితే నర్మదా, మీరేంటి నిశ్చితార్థం జరుగుతున్నారు, ఇక్కడున్నారేంటి అని భాగ్యాన్ని అడుగుతుంది. తుమ్ములు వస్తున్నాయమ్మా, అక్కడ ఉండకూడదు కదా అని వచ్చానులే అని తప్పించుకుంటుంది భాగ్యం. ఇక శ్రీవల్లి బయటకు వచ్చి ఆ ఫోటోలు పెట్టకుండానే వచ్చేసింది. ఇప్పుడేం చేయాలి అని అంటుంది. ఏదోటి చేసి మనం ఆ ఫోటోలు పెట్టాలి అని అంటుంది భాగ్యం. ఏంటే పెట్టేది, పూజలో నేను లేకపోతే వాళ్ళకి అనుమానం వచ్చేస్తుంది అని అంటుంది.